హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ అండి. అంటే పొద్దున్నే లేవగానే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే తాగాను. ఇంకా 1 అవర్ ఆగిన తర్వాత టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. టీ మ్యాక్సిమం చాలా వరకు మానేశానండి. ఒక 2-3 సార్లు తాగుతున్నాను అంతే టీ. ఇదివరకు బాగా తాగేదాన్ని. టీ తగ్గించేసిన తర్వాత కొంచెం నిద్ర కూడా పడుతుంది. అందుకని చెప్పేసి టీ కూడా ఎక్కువగా తాగకూడదని డిసైడ్ అయిపోయి అయితే కొంచెం కొంచెంగా తగ్గిద్దాం ఒకసారి మళ్ళీ అని కొంచెం కొంచెంగా టీ అయితే తగ్గిస్తున్నాను. ఇక్కడైతే పెసరపప్పు చారు అయితే చేస్తున్నాను. పెసరపప్పును 4-5 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నానండి. దానికోసం అని చెప్పి చింతపండు కూడా కొంచెం నానపెట్టుకున్నాను. చింతపండు యాడ్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే నిమ్మకాయ పిండుకొని వేసుకోవచ్చు. రైస్ అయితే కడిగి పెట్టాను కదా, రైస్ కూడా ఉడుకుతుంది. ఇంకా పెసరపప్పు ఒక పొయ్యి మీద, రైస్ అయితే ఒక పొయ్యి మీద అయితే పెట్టాను. రైస్ అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి పొట్లకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కరివేపాకు అయితే వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఉల్లిపాయలు అయితే నేను యాడ్ చేయనండి కొన్నిటిల్లో. ఉల్లిపాయ తక్కువ వాడతాను నేను. అట్లాగే పొట్లకాయ మొత్తం పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. కొంతమంది ఏంటంటే ఆవిరి మీద ఉడికిచ్చి పొట్లకాయని వండుతారు. కొంతమంది పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా కుక్ చేసుకుంటారు. నాకు అంతగా పచ్చిమిర్చి వేసేది నచ్చదనమాట. మామూలు కారం ఉంటుంది కదా, దాంతోనే నేనైతే కుక్ చేసుకుంటాను. కారం ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, కొంచెం జీలకర్ర యాడ్ చేసి పేస్ట్ చేసుకొని కలుపుకోవచ్చు కారం ప్లేస్లో. కొంచెం మగ్గిన తర్వాత ఏంటంటే పొట్లకాయ, పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. పాలు పోసి కూడా వండుకుంటారు, చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పోపు దినుసులతో పాటు వేయించుకుంటే ఇంకా పాలు పోసుకొని ఉండే కర్రీ ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇవి పొట్లకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏంటంటే కారం వేసుకోవాలి. రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోండి. పొట్లకాయ కూర చాలామంది తినరు, ఇష్టం ఉండదన్నమాట. వండుకునే రీతిలో వండుకుంటే ఏవైనా బాగుంటుంది. కొంచెం అట్లా కారం వేసిన తర్వాత నూనె పైకి వచ్చేటట్లు కుక్ చేసుకున్న తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుని, నా దగ్గర కొత్తిమీర పుదీనా ఏమీ లేవన్నమాట, అందుకని కరివేపాకు యాడ్ చేస్తున్నాను. తెచ్చుకోవాలి, ఇంట్లో అన్నీ నిండుకున్నాయి అన్నమాట. శ్రీనివాస్ గారు వచ్చేపాటికి సాయంత్రం అవుతుంది కదా, పొద్దుపోతుంది, అందుకని చెప్పేసి వెళ్ళట్లేదు బయటికి. ఇంకా పెందలాడే వస్తే వెళ్ళి అన్నీ నిండుకున్నాయి కదా తెచ్చుకోవాలి. ఇంకా మా మరిది గారికి అయితే చెప్పాను కొన్ని తీసుకురమ్మని, తెస్తానన్నారు. రేపు తీసుకొస్తా అన్నారన్నమాట. ఈరోజు కిరాయికి వెళ్ళారు. ఇక్కడైతే పెసరపప్పు చారు మరిగిపోయింది. మామూలుగా ఇట్లా కొంచెం టైం ఎక్కువ పడుతుందండి, ఇట్లా వాటర్ పోసి మరిగించుకోవటం. రైస్ కుక్కర్ ఉంటుంది కదా, ఆ కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోండి. మెత్తగా పప్పు గుత్తితో మదుపుకుంటే అయిపోతుంది అనమాట. నేనేంటంటే ఈ గిన్నె ఉంది కదా చిన్న దాంట్లో, అందులోనే వాటర్ పోసేసి పలచగా అయ్యేంతవరకు ఉడికించుకున్నాను. ఉడికిన తర్వాత ఏంటంటే ఇందులో 2 టమాటాలు అనమాట, టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి కొంచెం మరిగించుకోవాలి. చాలా బాగుంటుంది ఉల్లిపాయలు యాడ్ చేసుకోవటం వలన. నేను రసంలో కానీ సాంబార్లో వీటిల్లో ఉల్లిపాయలు ఎక్కువ యాడ్ చేస్తాను, ఎందుకంటే ఇట్లాంటి వాటిలో ఉల్లిపాయలు చాలా బాగుంటాయి. మామూలు కర్రీస్లో అయితే ఉల్లిపాయలు యాడ్ చేయను. అలాగే ఇందులోనే మీ పులుపుకి సరిపడా చింతపండు యాడ్ చేసుకోండి. నానబెట్టుకొని నేను వాటర్ అయితే అందులో యాడ్ చేసుకోవాలండి. మీ పులుపు తగ్గట్లు యాడ్ చేసుకోండి. చింతపండు ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా, కొంతమంది ఎక్కువగా పులుపు ఇష్టపడతారు, కొంతమంది లైట్గా ఇష్టపడతారు కదా. మన టేస్ట్కి తగినట్లు పులుపు అడ్జస్ట్ చేసుకొని చింతపండు పులుసు అయితే పోసుకోండి అందులో. ఇందులోనే కొంచెం అంత కారం యాడ్ చేసుకోండి. పచ్చిమిరకాయలతోనే కారం సరిపోతుంది అనమాట. పచ్చిమిరకాయల కారం సరిపోని వాళ్ళు ఏంటంటే కారం యాడ్ చేసుకోండి. ఇందులో మీ టేస్ట్కి సరిపడా కల్లుప్పు అయితే యాడ్ చేసుకోండి. అంటే ఫ్రైల్లో అయితే సాల్ట్ వాడచ్చు, ఇట్లా పులుసు కూరలు కానీ రసాల్లో కానీ కల్లుప్పు అయితే బాగుంటుందండి. టేస్ట్ కూడా ఉప్పులో కూడా టేస్ట్ ఏమి బాగుంటుందని అనుకోవద్దు, కల్లుప్పు టేస్ట్ కల్లుప్పుకు ఉంటుందన్నమాట. కల్లుప్పు యాడ్ చేసుకుంటే పులుసు కూరలో కానీ రసాల్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫ్రైలో మాత్రమే నేనైతే సాల్ట్ యాడ్ చేస్తాను. ఇదంతా వేసుకున్న తర్వాత మొత్తం కలయి పెట్టేసేసుకొని మరగబెట్టుకోండి మంచిగా. అయితే ఈ పెసరపప్పు చారుని మరిగించుకోవాలండి. మంచిగా మరుగుతుంది, చూసారు కదా. ఇప్పుడైతే దీనికి తాలింపు పెట్టుకుందాము. చిన్న తాలింపుది బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, మీకు నచ్చితే కనుక ఎండుమిరగాయలు యాడ్ చేసుకోండి. ఆయిల్ వేగిన తర్వాత 3 ఎండుమిరగాయలు, కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. అలాగే తాలింపు దినుసులు అనమాట, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోండి. పోపు ఏంటంటే కొంచెం మాడినట్లు ఉండాలి, అలా మాడకూడదు అనమాట. అట్లా వేసుకుంటే
తాలింపు అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే 2 ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. చారులో కూడా మనం వేసాం కాబట్టి ఇందులో కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి పో తాలింపులో వేగిన ఉల్లిపాయలు ఏంటంటే చాలా టేస్ట్ ఉంటాయండి. ఇంకా అదంతా వేగిన తర్వాత అయితే మనం తాలింపు పెట్టుకోవాలి. ఇంకా నేనైతే ఇంకా తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. చూసారు కదా, పచ్చిమిర్చీలు కూడా చాలా మంచిగా కుక్ అయినాయి. ఇందులో పచ్చిమిర్చీలు కూడా చాలా బాగుంటాయి. ఇంకైతే తాలింపు అయితే పెట్టేశాను నేను. మీ దగ్గర ఉంటే ఇంగువ యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. రసం పెట్టినప్పుడు ఏంటంటే ఇందులో ఉల్లిపాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ ఇంకా వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. అందులో వేగి ఉంటాయి కదా, మంచిగా పంట కింద చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా అమ్మమ్మ చిన్నప్పుడు చేస్తూ ఉంటే బాగుండేదన్నమాట. పెసరపప్పు చారు ఏంటంటే నేను ఇప్పటివరకు ఏం చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక. నాకు అంతగా ఏమీ రావండి, వచ్చినంతవరకు నేను మంచిగా వచ్చినవి మాత్రమే రెసిపీస్ చూపిస్తాను మీకు. నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి పెసరపప్పు చారు అయితే అయిపోయింది. ఇంక ఇందులో కొంచెం 5 నిమిషాలకి ఇంకా పొయ్యి కట్టేస్తామనగా ధనియాల పొడి యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నేను ఏంటంటే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా రెడీగా పెట్టుకుంటాను అనమాట. ప్రతి కూరలో వేస్తాను. జీలకర్ర వేయడంటున్నారు కాబట్టి స్కిప్ చేసేసాను. మరి అత్యవసరం అనుకుంటే తప్ప ఏ కర్రీలో పడితే ఆ కర్రీలో అయితే జీలకర్ర పొడి యాడ్ చేయట్లేదు. ధనియాలు అయిపోయినాయి అనమాట. ధనియాల పొడి అయిపోయింది, ధనియాలు అయితే కొంచెం ఉన్నాయి, ఇంకా ఫ్రై చేద్దామని చెప్పేసి ధనియాలు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి రసం అయితే మొత్తం అది స్టీల్ గిన్నె కదా, అది అడుగు అంటుకోకుండా ఉండాలని చెప్పి పెసరపప్పు కొంచెం త్వరగా చిక్కబడుతుందని చెప్పారు. అందుకని చెప్పేసి పొయ్యి అయితే కట్టేశాను. ఇంక ఇక్కడ పొయ్యి అయితే వెలిగించి బాండి పెట్టి ధనియాలు అయితే తీస్తున్నాను అనమాట. సారీ. ఇంకేంటంటే ఇది చిన్న వంటగది కదండి, కెమెరా ఏంటంటే చాలా బొద్దుగా కనిపిస్తున్నట్టు ఉంది వీడియోలో. నేను చూసుకొని అనుకున్నాను నేను ఇంత లావు ఎప్పుడున్నాను అని. చూసారు కదా, కెమెరాకి నాకు కొంచెం గ్యాప్ ఉంది అంతే, అందుకని చాలా బొద్దుగా ఉన్నట్లు కనిపిస్తున్నాను నేను. దయచేసి నేనైతే అంత లావు ఉండనండి. మా వారు కూడా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూసి ఇంతలా ఉన్నావేంటి నువ్వు వీడియోలో అని అడుగుతున్నారనమాట. ఇంక ఇక్కడైతే ధనియాలు డ్రై రోస్టేనండి, మంచిగా చిన్నగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, మాడకూడదండి. చిన్న మంట మీద అయితే ఫ్రై చేసుకోవాలి. వీటిని నిదానంగా గరిటతో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్ మీద పెట్టామంటే మాడిపోతుంది అనమాట, స్మెల్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది, అసలు ఏం బాగోదు. ఇంక ఇక్కడైతే అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడైతే వాటర్ అయితే తాగుతున్నానండి. ఇంకా ఏంటంటే కుక్ చేసేటప్పుడు నేను ఎక్కువ మంచినీళ్ళు తాగుతూ ఉంటాను. అప్పుడప్పుడైతే ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ చిన్న చిన్న క్లిప్స్ అయితే కట్ చేసేస్తున్నారు మా వారు. వాటర్ తాగే ఎప్పుడు మంచినీళ్ళు తాగుతానే ఉంటావా పీతలాగా నువ్వు అని అంటూ ఉంటారనమాట. వాటర్ ఎక్కువ తాగుతాను వంటగదిలో ఉంటే, అది చిన్నగా ఉంటుంది కదండి, బాగా ఉక్కు పోసినట్లు ఉంటుంది, అందుకని నోరు పొడివారిపోతుంది అనమాట. అందుకే వాటర్ ఎక్కువగా తాగుతూ ఉంటాను అనమాట పద్దాకా. మీరు కూడా వెరైటీ వంటకాలు ఏమైనా ఉంటే ట్రై చేయండి. అంటే మనకి సాధ్యమైనవి అనమాట, కష్టమైనవి ఏం కాదు. నేనైతే కొంచెంగా చేస్తూ ఉంటాను. మామూలు ఫ్రైలు ఇలాంటివి అయితే అమ్మ దగ్గర నేర్చుకున్నాను, అమ్మ దగ్గర, మా అమ్మమ్మ గారి దగ్గర. ఇంకా కొన్ని నీచు కూరలు ఏంటంటే అంత పర్ఫెక్ట్గా రాదు నాకు. చికెన్ ఒకటి వండుతాను జీడిపప్పులు వేసి, మటన్ కూడా పర్వాలేదు, దోసకాయ మటన్ ఇలాంటివన్నీ ఇంకా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను. ఇంక ఇక్కడైతే అది వేగిపోయింది, పక్కన పెట్టేసాను అనమాట. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు. ఇంకా నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్రతి వీడియోలో అడుగుతున్నాను, దయచేసి తప్పుగా అనుకోవద్దు. నా వీడియోస్ కనుక నచ్చితాయి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే పొడి అయితే అయిపోయిందనమాట, ధనియాలు మిక్సీలో పొడి చేసేసాము. ఇంక ఇదైతే గ్లాస్ జార్లో వేస్తున్నాను అనమాట పొడి అయితే. ఏంటంటే కొంచెం నాకు మాట్లాడడం రాదండి, దయచేసి ఏమీ అనుకోవద్దు. ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి ఏంటంటే మాట్లాడతారు, నాకు అంతగా మాట్లాడడం రాదనమాట. అమ్మ వాళ్ళతో చెల్లి వాళ్ళతో మాట్లాడతాను. అంటే ఇట్లా యూట్యూబ్లో ప్రతిరోజు ఒక కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసుకొని మాట్లాడడం అంటే మాట్లాడే వాళ్ళకి
చాలా గ్రేట్ అని చెప్పాలండి. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక కంటెంట్ వాళ్ళు వెతుక్కొని మెంటల్‌గా ఎంత డిస్టర్బ్ అయ్యి మాట్లాడుతూ ఉంటారో నాకిప్పుడు అర్థమవుతుంది. వీడియోస్ చూసినప్పుడు పాత వీడియోస్‌లో నేను అనుకునేదాన్ని, ఆ వీడియోలే కదా ఎంతసేపు తీస్తారు, అలా మాట్లాడడమే కదా అనుకునేదాన్ని. ఇప్పుడు నేను చిన్న స్మాల్ బుజ్జి యూట్యూబర్‌నైనా కొంచెం కష్టం అనిపిస్తుందనమాట రోజు కంటెంట్ వెతుక్కోవడం. ఇక్కడైతే మరిది గారు మార్కెట్‌కి వెళ్ళినప్పుడు పండు మిరపకాయలు అయితే కనిపించినాయంట, తీసుకొచ్చారు. పోయినసారి కేజీ పచ్చడి పట్టాను కదా, అది చాలా బాగా కుదిరిందండి. అందుకని ఒక 2 కేజీలు అయితే తీసుకొచ్చి ఇచ్చెళ్ళారనమాట. వదిన పచ్చడి పడతామని చెప్పేసి. ఇంకా పచ్చడి అయితే దానికోసమని శుభ్రంగా క్లీన్ చేసేసి ఈ కాటన్ క్లాత్ మీద అయితే ఆరబెట్టానండి. అవి మంచిగా ఆరిపోయిన తర్వాత క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకొని, ఇంకా ఇక్కడైతే కత్తెరతో కట్ చేస్తున్నాను. కొన్ని కత్తెరతో కట్ చేస్తున్నాను, కొన్ని చేత్తో ఇట్లా 2 పీసెస్గా విరిచేసేసి పెట్టేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఏంటంటే పండు మిరపకాయలు ఎప్పుడైనా సరే ఫ్రెష్ అయితే బాగుంటాయండి. కొంచెం ఒక రోజు 2 రోజులు పట్టొచ్చులని పక్కన పెట్టేస్తేనంటే అవి పండు మిరపకాయలు ఉన్న వాటర్ ఏంటంటే ఆవిరైపోతుంది అనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని పట్టుకుంటే బాగుంటుంది. పోయినసారి అయితే నేను ఒక రోజు ఆగాను, అదైతే మిక్సీలో వేసినప్పుడు కొంచెం మెత్తగా అవడానికి కష్టమైంది. ఇంక ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఇవి పండు మిరపకాయల్లో గొట్టు అంటారు కదా, అది గొంతులోకి వెళ్ళిపోయి పద్దాకా మంచినీళ్ళు అవుతానే ఉన్నాయి. ఆ రోజంతా ఎక్కువ తాగుతాను ఉన్నాను, చేతులంతా మంటలు. కొంచెం జాగ్రత్తగా తొడిమెలు అవి తీసుకోండి. క్లీన్ చేసేటప్పుడు తొడిమెలు ఊడిపోయి కట్ చేయొద్దు. వాటిలోకి వాటర్ వెళ్ళిపోయాయంటే నిల్వ ఉండదండి పచ్చడి. మాకు ఎలాగో నిల్వ ఉండదు, మాకు పచ్చళ్ళు ఎక్కువ తింటాం మేము. ఈ 2 కేజీలు అంటే మాకు మ్యాక్సిమం అమ్మకు కొంచెం పెడతాము, మా చెల్లి వాళ్ళు మేము. కాబట్టి మా చెల్లి కూడా ఎక్కువ పచ్చళ్ళు తినరు. నేను, మా బాబు, మా పెద్ద బాబు అంటే మా మరిది గారు, మా కన్నయ్య, మేము పచ్చళ్ళు ఎక్కువ తింటాం అనమాట. మాకు చేతి కింద పచ్చడి ఉండాల్సిందే, రోటి పచ్చడో లేదంటే పట్టిన పచ్చళ్ళు ఏదో ఒకటి. ఇదివరకు డైలీ నేను మామూలు రోటి పచ్చళ్ళు అప్లోడ్ చేస్తూ ఉండేదానండి. ఏంటంటే మేమందరం కలిసి ఉంటే పచ్చడి సేల్ అవుతుంది, మా బాబు నేను ఎంతవరకు అని చెప్పేసి ఇప్పుడు అవి చట్నీలు కానీ ఇంకా టిఫిన్స్ కానీ అలాంటివి ఏమీ వీడియో అప్లోడ్ చేయట్లేదు. కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మార్నింగ్ది కూడా వ్లాగ్ నేను అప్లోడ్ చేస్తాను. ఏంటంటే నేను కొంచెం వీడియో తీసిన పనులంతవరకే వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను అనమాట వీడియోస్. ఇంక ఇక్కడ వచ్చేసి అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, తిరగమూత అయితే వేస్తున్నాను. వేరుశనగ నూనె అయితే బాగుంటుందండి. కేజీ నూనె పట్టింది నాకు 2 కేజీలు మిరపకాయలకి. అలాగే ఒక 15 ఎండుమిరగాయలు, వెల్లుల్లిపాయలు అయితే ఒక 50 వెల్లుల్లిపాయలు అట్లా పొట్టు తీసి వేసాను దీంట్లోనే. కొంచెం పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అయితే యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేసి పక్కన పెట్టేసి, ఇది ఆరిపోయిన తర్వాత పచ్చడిలో కలపాలి కాబట్టి అందుకే ముందుగానే పోపు వేసి పక్కన పెట్టాను. ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ వచ్చేసి మెంతులు, 3 స్పూన్లు ఆవాలు. అంటే మేము ఎక్కువగా వేడి చేస్తుందని తగ్గించి వేసుకుంటున్నాను అప్పటికప్పుడు, కాబట్టి ఈ క్వాంటిటీ సరిపోతుంది. నిల్వ ఉండాలి అనుకుంటే కనుక చిన్న టీ స్పూన్స్ని వాడింది. 2 స్పూన్స్ మెంతులు, ఒక 4 స్పూన్ల ఆవాలు అయితే సరిపోతుందండి. నేను ఎలా పట్టుకుంటాను అనేది మాత్రమే వీడియోలో చూపిస్తున్నానండి, దయచేసి తప్పుగా అనుకోవద్దు. ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క కుకింగ్ స్టైల్ ఉంటుందని. ఇంకా ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను కదండి పండు మిర్చి, అందులోనే కల్లుప్పు, కొంచెం అంత చింతపండు, వెల్లుల్లిపాయలు, పసుపు వేసి అయితే మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. చింతపండు వేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. చింతపండు విడిగా వేస్తానంటే అది మెత్తగా అవ్వట్లేదండి, అందుకని పండు మిరగాయలనే యాడ్ చేశాను అనమాట. ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను స్టీల్ది, దానిలో అయితే మొత్తం మిక్సీలో కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్ని అయితే ఇందులో వేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇది ఫస్ట్ క్లిప్ అనమాట. ఇలా వేసింది ఏంటంటే మిక్సీ అవ్వలేదు, మీకు యాడ్ చేసి మామూలుగా చూపిస్తున్నాను అనమాట. మెత్తగా అవ్వట్లేదు, అందుకని పండు మిరగాయల్లోనే వేసి చింతపండు అయితే మిక్సీ పట్టేశాను నేను. 2 కేజీల దానికి 1/2 కిలో చింతపండు, 400 గ్రాముల కల్లుప్పు, అలాగే 20 గ్రామ్స్ పసుపు, ఇంకా వెల్లుల్లిపాయలు మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి తగినట్లు. ఇవన్నీ మొత్తం కలిపేసేసుకున్నా. ఆవపిండి, మెంతిపిండి కూడా కలుపుకుంటున్నాను అనమాట. ఇందులోనే మిక్సీ బట్టి పెట్టుకున్నాను కదా, ఇది కూడా. మెంతిపిండి, ఆవపిండి ఎక్కువైతే ఏంటంటే చేదు వస్తుంది, ప్లస్ బాగా వేడి చేస్తుందండి, తగ్గించి వేసుకోండి. పచ్చళ్ళు తిన్నప్పుడు కంపల్సరీ మజ్జిగ అయితే తాగండి, బాగా వేడి చేస్తుంది, గొంతు నొప్పి వస్తుంది. అందుకని చెప్పేసి లేడీస్ అయితే పచ్చడి తిన్నప్పుడు కంపల్సరీ మజ్జిగ తాగండి.
పచ్చడి ఏంటంటే వర్షాకాలం అయితే చాలా బాగుంటాయండి పచ్చళ్ళు. ఎండాకాలం ఏంటంటే ఆల్రెడీ ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, మళ్ళీ ఈ పచ్చళ్ళు ఎక్కువ తినటం మూలంగా రెండు వేడే కాబట్టి ఎక్కువ వేడి చేస్తుంది. ఇక్కడైతే ఆరిపోయిందనమాట, తాలింపు పెట్టింది. ఇంక ఇదైతే కలిపేసుకొని నేనైతే ఒక డబ్బాలో అయితే తీసి పెట్టేశాను. డబ్బాలో తీసి పెట్టింది అయితే నేను చూపించలేదండి మీకు, జస్ట్ కలిపేది మాత్రమే చూపిస్తున్నాను. నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా మాట్లాడేటప్పుడు మిస్టేక్స్ ఏమైనా ఉంటే దయచేసి తప్పుగా అనుకోవద్దు. కొత్తగా చేస్తున్నాను కదండి వీడియోస్, అందుకని చెప్పేసి కొంచెం భయంగా మాట్లాడుతున్నాను అనమాట. కొంచెం అలవాటైతే నార్మల్ అయిపోతుంది మొత్తం. ఇంక ఇక్కడైతే సాయంత్రం ఇంకా రైస్ కడిగి పెట్టుకున్నాను. ఇంకా మా వారు వచ్చాక ఆయనకి మా బాబుకి అయితే టిఫిన్ వేసి పెడతాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.